గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రో ఈ రోజు ఎల్ఐసికి ఢిల్లీకి మ్యాచ్ ఉంది కదా, సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాం? గత 3 మ్యాచ్ల్లో ఎక్స్పెక్ట్ చేసిన టీమ్స్ అయితే లిటరలీ గెలవలేదు, ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాయి. అవును నిజంగా నాకు తెలిసి ఢిల్లీ గెలుస్తుందని అనుకుంటున్నాను. ఢిల్లీ ప్లేయర్స్ చాలా బాగున్నారు. ఢిల్లీ గెలుస్తానని ఢిల్లీ పంత్ ఎల్ఎస్జి బ్రో, పంత్ షిఫ్ట్ అయ్యారు. అవును, ఢిల్లీ గెలుస్తాను అనుకుంటున్నాను. ఢిల్లీ గెలుస్తుంది అనుకుంటున్నారు. ఎందుకు? బ్యాట్స్మెన్ బాగున్నారు, ఆల్రౌండర్ బాగున్నారు, వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా బాగుంది. సో వాళ్ళ టీమే గెలుస్తుందని కాన్ఫిడెన్స్ చెప్తాను. లాస్ట్ సీజన్ లో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా దుమ్ము దులిపేసాయి ఢిల్లీ. లాస్ట్ సీజన్ కూడా ఢిల్లీ ఆల్మోస్ట్ ఆల్ సెమీస్ వరకు పోయింది. ఈ సీజన్ కూడా సేమ్ అదే హోప్ తో ఉన్నాం అందరం, అదే వస్తుందని మేము కూడా కోరుకుంటున్నాం. అది నీకు ఇష్టమైన టీం ఏంటి ఐపీఎల్? ముంబై. ఎంఐ. అసలు ముంబై ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడైనా ఓడిపోద్ది, మనకు గెలిచింది ఏంటి ఆశ్చర్యంగా. ఈసారి అన్ని మార్చేస్తున్నాం. ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చేది పోయింది, ఇంకంతా దూసుకెళ్ళిపోవడం అని స్టార్ట్ చేసినాం. రోహిత్ శర్మ కూడా మంచి స్టార్ట్ ఇచ్చినాడు. ఇంకా ఫిట్నెస్ కూడా చాలా చేంజ్ అయింది. ఈసారి 2027 వరల్డ్ కప్ లో 2027 వరల్డ్ కప్ ఇంకా ఈసారి తగ్గేది లేదని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందున్నారు. మేము కూడా దాని వల్ల ఇంకా చూసి లాస్ట్ టైం కొంచెం కేఎల్ రాహుల్ ఎల్ఎస్జి మన కొంచెం ట్రోలింగ్ అయింది కదా, పంత్ అట్లా కాదు, పంత్ ఎవరి మాట అయిండు అని చెప్పేసి ట్రోలింగ్ అవుతుంటాయి కదా. లాస్ట్ ఇయర్ కూడా పంత్ ట్రోలింగ్ జరిగింది. 27 crores కి బిడ్ అయినా కూడా, హైయెస్ట్ పేడ్ అయినా కూడా ఒక సెంచరీ మాత్రమే స్కోర్ చేసినాడు. మిగతా అన్ని చాలా తక్కువ స్కోర్ చేసినాడు. ఈ సీజన్ చెప్పలేము, బ్యాకప్ చేస్తే చేయొచ్చు. పంత్ కూడా T20 వరల్డ్ కప్ లో ఇంజూర్ లో T20 వరల్డ్ కప్ టైంలో కూడా మిగతా దానికి ఏది క్వాలిఫై సెలెక్ట్ కాలేదు. కాబట్టి కొంచెం ఈ సీజన్ యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. పంత్ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. పంత్ నెక్స్ట్ వరల్డ్ కప్ కి సెలెక్ట్ కావాలంటే ఈ సీజన్ బాగా మంచి యూజ్ చేసుకోవచ్చు. వేరే ఛాన్స్ లేదు పంత్. కాంపిటీషన్ చాలా పెద్దగా ఉంది. యంగ్స్టర్స్ వస్తున్నారు, యంగ్స్టర్స్ వస్తుంది. ఇంకా ఇప్పుడు యంగ్స్టర్స్ వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు. వాళ్ళ పర్ఫార్మ్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ రోల్ వాళ్ళు ఆడుతున్నారు, ఓపెనింగ్ రోల్. కాబట్టి పంత్ ఎట్లా అంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి మనకి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అంటే ఫస్ట్ కేఎల్ రాహుల్ వస్తారు, తర్వాత పంత్ వస్తారు. కాబట్టి కొంచెం వీళ్ళిద్దరిలో కొంచెం టఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, టఫ్ అయితే ఉంటుంది. మీరు చెప్పండి బ్రో, మీకేమనిపిస్తుంది? చెప్పండి, పర్లేదు. మీకు ఏ టీం అంటే ఇష్టం ఐపీఎల్? లేదు, నో ఐడియా బ్రో. సిఎస్కే బ్రో. సిఎస్కేనా? తలా. ఓకే, అలా లేదు. అసలు అంత తక్కువ స్కోర్కి నేను ఎప్పుడు చూడలేదు బ్రో అట్లా. అంటే ధోని లేని లోటు క్లియర్ గా అనిపించింది కదా. చాలా బాగా అనిపించింది. బట్ సంజయ్ శాంత్ ఉన్నాడు కదా, సో కవర్ చేస్తాను అనుకున్నాం. బట్ అంటే వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ బట్టి అంటే బాగుంది కదా అని అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ వికెట్ కోల్పోయాడు. సో ఇక్కడ ఇండివిజువల్ గా ఎవరి వాళ్ళు తోపులే, కాకపోతే టీమ్ ని మేనేజ్ చేయడంలో అది అక్కడ సక్సెస్ అవ్వాలి. యంగ్స్టర్స్ బాగానే ఉన్నారు బ్రో, కానీ అందరూ బ్యాటింగ్ లో మాత్రం రాకపోయారు. సో ఫ్యాన్స్ కి అయితే ఇది డిసప్పాయింటెడ్. బట్ నెక్స్ట్ మ్యాచ్ అన్న రావాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఎల్ఎస్జికి ఢిల్లీకి అలా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఎల్ఎస్జి అనుకుంటున్నాం బ్రో. ఎందుకు? బ్యాటింగ్ లైన్ బాగుంది, బౌలర్స్ బాగున్నారు, ఆల్రౌండర్స్. బట్ యంగ్స్టర్స్ కూడా ఉన్నారు కదా ఇక్కడ, సో అన్నట్టు అనుకుంటున్నాం. అంటే ఐపీఎల్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా, అంటే ఏ టైం ఉంటది, ఎంత సీనియర్ ఎంత ప్లేయర్స్ అయినా ఓడిపోవాల్సి వస్తుంది ఒకసారి. వస్తుంది, బట్ అంటే డిపెండ్స్ ఆన్ ప్లేయర్స్ ప్లేయింగ్ కాబట్టి. సో మనం వెదర్ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. పిచ్ రిపోర్ట్ బట్టి అండ్ వెదర్ బట్టి. సో అంటే మారుతూ ఉంటాయి అనమాట. అంటే డిసైడ్ చేసుకోవచ్చు టాస్ బట్టి బ్యాటింగ్ అయినా కానీ ఇట్లా. సో చూద్దాం. సో ట్రోలింగ్ అసలు పంత్ అయితే అయ్యాడు బ్రో. అంటే లాస్ట్ ఇయర్ కూడా హైయెస్ట్ పైడ్ 27 crores కాబట్టి. బట్ చేసింది 1 centuryనే సీజన్ లో. బట్ ట్రోల్ చేస్తారు. బట్ ఈ సీజన్ అన్న బాగా అంటే పర్ఫామ్ చేసి స్కోర్ చేయాలని. ఇప్పుడు పర్ఫామ్ చేస్తేనే నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది కాబట్టి. సో బై ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏం చెప్పాలంటే ఆర్సీబీకి వచ్చిన ట్రోలింగ్ ఏ టీం కి రాలేదు. బట్ పాపం వాళ్ళు తట్టుకున్నారు. ఆ రేంజ్ లో ఎల్ఎస్జీని ట్రోల్ చేశారు లాస్ట్ ఇయర్. అవును, చేశారు. మనోడు సీరియస్ అవ్వడం తీసుకోవడం. బట్ పర్ఫార్మెన్స్ బాగుంది బ్రో కేఎల్ రాహుల్ది. ఇప్పుడు ఆ టీం ని డ్రాప్ చేసిన తర్వాత బ్యాకప్ ఇచ్చాడు. బట్ అయినా కూడా T20లో ఛాన్స్ వస్తుంది అనుకున్నా, బట్ రాలేదు.
బై లక్ చూద్దాం. వరల్డ్ కప్ ఉంది కదా 27, చూడాలి, వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడు మాత్రం ఎల్ఎస్జి గెలిచింది అంటున్నాను. అవును. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఈవినింగ్ మ్యాచ్ ఉంది కదా, సో ఢిల్లీ వర్సెస్ ఎల్ఎస్జి, ఏ స్క్వాడ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? ఎక్కువ ఢిల్లీకి ఉంది బ్రో. ఢిల్లీ. ఢిల్లీ ఎందుకని? ఎందుకంటే ఢిల్లీ టీం బాగుంది, బ్యాటింగ్ పరంగా కానీ బౌలింగ్ కానీ అంతా బాగుంది. సో ఢిల్లీ గెలవాలని అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఎల్ఎస్జి కూడా సేమ్ ఆబ్వియస్లీ. ఎస్ అలానే ఉంది, కాకపోతే ఎక్కువ ఢిల్లీ గెలిస్తే చూద్దాం బాగుండిద్ది అని అనుకుంటున్నాం ఈసారి అయితే. కన్సర్నా ఢిల్లీ అంటే? అలానేం లేదు, మామూలుగానే. మీకు ఏ టీం అంటే ఇష్టం? నాకు చెన్నై ఇష్టం. చెన్నై ఇష్టమా? సిఎస్కే. ఏంటి బ్రో మరి అంత దారుణంగా ఉంటుంది? అవును, ఓడిపోయింది, ఏం చేద్దాం. ఒక్కొక్కసారి ధోని లేకపోతే తలైవా లేడు కదా. గాయపడి నుంచి సింహం వచ్చారు డైలాగ్. ముంబైయా? ఫస్ట్ మ్యాచ్ ఏంది ముంబై గెలిచింది అంటే సారీ, ఎప్పుడు చూడలే నేను ముంబైని ఇన్ని ఇయర్స్ లో. ఫస్ట్ మ్యాచ్ గెలవడం చూడలేదు, అందుకే రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆడితే అలానే ఉంటది. లాస్ట్ టైం కూడా రోహిత్ శర్మ ఆడిన 5 innings లో మ్యాచ్ ముంబై గెలిచేది కదా, అందుకని రోహిత్ శర్మ ఆడాడు కదా. కానీ ముంబైకి ఒక సెంటిమెంట్ ఉంది, ఫస్ట్ గెలిస్తే లాస్ట్ లో ఓడిపోతారు, క్వాలిఫై కూడా అవ్వరు అని చెప్పి. ఈసారి అదేమి ఉండదు. ఈసారి రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు కదా. అంతేనా? హిట్ మ్యాన్. లిటరలీ ముంబైలో అందరు బ్యాట్స్మెన్ బ్రో, మంచి బ్యాట్స్మెన్, మంచి బౌలర్లు ఉంటారు. మరి ఏదో సామెత ఉంటది, అన్ని ఉన్న అల్లు నోట్లు వచ్చాయి అని. అదేముండదు ఈసారి. మంచి టీమే, కప్స్ వస్తున్నాయి, బాగానే వచ్చాయి. ఈసారి అదేముండదు, పక్కా ముంబై ఈసారి. పక్క ముంబై కప్పు కొట్టిద్ది అంటారు ఈసారి. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా మెయిన్ హిట్ మ్యాన్. ఓకే, ఇప్పుడు ఈ మ్యాచ్ లో ఎలా ఉంది ఢిల్లీ ఎల్ఎస్జి? నేనైతే ఢిల్లీ గెలిస్తే అనుకుంటున్నాను. ఢిల్లీ గెలుస్తుంది అనుకుంటున్నారు. ఏంటి రీజన్ ఏంటి? అంటే కొంచెం సీనియర్ ఫ్రాంచైజ్ ఓనర్ అంటే పాపం ఇంకెవరికి బాగాలేదా? అట్లానే కాదు, కొంచెం సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు కదా. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, టీం బాగానే ఉంది. ఢిల్లీ కూడా తక్కువ లేదు కదా. మొత్తానికి ఢిల్లీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. బ్రో ఈవినింగ్ మ్యాచ్ ఉంది కదా, సో ఢిల్లీకి ఎల్ఎస్సికి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే పర్సనల్ గా డీసీ గెలవాలని ఉంది, ఎందుకంటే నాకు కేఎల్ రాహుల్ అంటే ఇష్టం అనమాట. లాస్ట్ టైం కేఎల్ రాహుల్ కి లైక్ డిస్రెస్పెక్ట్ కూడా జరిగింది కదా ఎల్ఎస్డి టీమ్ లో ఉన్నప్పుడు. ట్రోల్ అయింది కదా, చాలా ట్రోల్ అయింది, ట్రోల్ చేశారు మొత్తం ఫ్యాన్ బేస్ ని కంప్లీట్ గా షేక్ అయిపోయింది. సో ఎల్ఎస్జి లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు, నికోలస్ పూరన్, ఇంకా కైల్ మయర్స్, ఇలా మంచి పవర్ హిట్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. బట్ బాగున్నారు. బట్ కాకపోతే ఇక్కడ అశుతోష్ శర్మ అని డీసీలో రీసెంట్ గా ఒక ఫినిషర్ అనమాట, పంజాబ్ నుండి డీసీకి ట్రేడ్ అయ్యాడు కదా లాస్ట్ టైమ్. సో తను కూడా ఒక వాచ్అవుట్ ప్లేయర్ అనమాట, సేమ్ లైక్ షారుఖ్ ఖాన్, శశాంక్ సింగ్ ఎలా ఉంటారో సేమ్ తిను కూడా ఫినిషింగ్ మంచిగా చేస్తాడు. సో నాకైతే పర్సనల్ గా ఢిల్లీ గెలవాలనేసి ఉంది. సో మోర్ ఓవర్ మిచెల్ స్టార్క్ అవైలబుల్ గా ఉండడు అనేసి అన్నారు. సో అదొక్కటే మైనస్ ఉంది ఢిల్లీకి. అది కాకుండా వీళ్ళకి ఓపెనింగ్ లో మనకి కేఎల్ రాహుల్ మళ్ళీ వస్తున్నాడు కాబట్టి ఆరెంజ్ క్యాప్ గెలవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ. సో సెల్ఫిష్ రాహుల్ కాకుండా టీమ్ ప్లేయర్ రాహుల్ లో ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. అంటే 2020 మీకు గుర్తుంటే సెల్ఫిష్ గా ఆడాడు, అప్పుడు చాలా సెల్ఫిష్ ఉంటది, ఓన్లీ సెంచరీస్ కోసం అని ఇలా పర్సనల్ గా. మళ్ళీ అప్డేట్ అయ్యాడు, నెంబర్ 4 ఆడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. సో చూడాలి ఎలా ఆడతాడు అన్నది. అవును, పృథ్వీ షా వచ్చాడు కంబ్యాక్, చూద్దాం. లైక్ టీమ్ లో ఉంటాడని అనుకుంటున్నాను. మోర్ ఓవర్ కరుణ్ నాయర్ అయితే ఇంకా కెరియర్ ఇంటర్నేషనల్ లో ఖతం అయిపోయింది, కానీ ఇంకా ఐపీఎల్ ఇంకా మోర్ ఓవర్ ఒక మంచి ఛాన్స్ ఇప్పుడు ఈ ఐపీఎల్ అనేది వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి, ఇంటర్నేషనల్ మ్యాచెస్ కి సెలెక్ట్ అవ్వడానికి. అవును, ఫామ్ లో లేని వాళ్ళందరూ కూడా ఫామ్ లోకి రావచ్చు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు చూసామంటే శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. సో తనకి ఇంజరీ ప్రోన్ వల్ల టీమ్ లోకి తీసుకోలేదు లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ లోకి. రీసెంట్ గా నిన్న మ్యాచ్ చూస్తే మళ్ళీ ఇంజరీ అయింది, రిపీట్ అయింది. సో అట్లా అవ్వకుండా ఉంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ ని చూపించుకోగలిగితే, ఎగ్జాంపుల్ ఇప్పుడు కేఎల్ రాహుల్ ఉన్నాడు, తను కూడా T20 స్క్వాడ్ కి దూరంగా ఉన్నాడు. సో ఈసారి అగ్రెసివ్ రాహుల్ గాని చూసాము అంటే లైక్ మోర్ ఓవర్ ఫస్ట్ లో ఆడేవాడు కదా 14 balls 52 overs లో, అలాంటి అగ్రెసివ్ కేఎల్ రాహుల్ గాని చూసామంటే ఇంకా ఒక బెస్ట్ కంబ్యాక్ అవుతుంది. యాక్చువల్లీ రాహుల్ కి పంత్ కూడా ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ ఐపీఎల్. అవును, కానీ రిషబ్ పంత్ అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాడు కదా. యాక్సిడెంట్ కి ముందున్న పంట్ వేరే, దాని నెక్స్ట్ ఉన్న పంట్ వేరే. టెస్ట్ లో మంచిగా ఆడుతున్నాడు, సెంచరీ కొడుతున్నాడు, గాబాలు అవన్నీ ఉన్నాయి, కానీ మనకు ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా మనకి చాలా మటుకు. లైక్ మోర్ ఓవర్ తన షార్ట్ పొజిషన్ కానీ, మోర్ ఓవర్ ఒక లేజీ రెక్లెస్ ఇన్నింగ్ అన్నట్టు కనిపిస్తుంది రిషబ్ పంత్ది. ఆ క్లాస్ గానీ అవన్నీ పోయాయి, ఒకప్పుడు ఉన్న రిషబ్ పంత్ లో అయితే లేడు.
సో చూద్దాం, అన్ని లెగ్ సైడ్ షాట్స్ ఉంటున్నాయి, బ్యాక్ కి కొత్తగా ట్రై చేస్తున్నాడు. సో అది అయితే బాగా వర్కౌట్ అవుతుంది. మోర్ ఓవర్ ఒక సునీల్ నారాయణ లో అయిపోయాడు. ఇంకా సింపుల్ గా చెప్పాలండి, ప్రతి బాల్ గుడ్డిగా ఎత్తేయడం, తగిలితే వెళ్తుంది లేకపోతే లేదు, అంతే కదా రిషబ్ పంట్. అంటే బ్యాటింగ్ స్టైల్ చెప్తున్నాను. అదే బాగా ఆడతాడు, కానీ అప్పుడు షాట్ ఒకసారి చూసామంటే కంప్లీట్ టిల్ట్ అయిపోతున్నాడు కదా, ఆఫ్ సైడ్ కి వచ్చి అన్ని వెనక్కి తోయడం, ఒక కైండ్ ఆఫ్ ఏ షాట్ అనమాట. లైక్ ఆ వేరియేషన్ అన్నది లేదు, ఏ బాల్ వేసినా లెగ్ సైడ్ కొట్టడానికి, లేకపోతే అవుట్ అయిపోతున్నాడు ఎర్లీగా. మనకి ఇది ఇంటర్నేషనల్ లో కూడా రిపీట్ అయింది. పాకిస్తాన్ గేమ్ లో చూసామంటే కూడా సేమ్ అట్లానే ఆడాడు. సో అది ఇంప్రూవ్ అయ్యి తన బ్యాలెన్స్ సెట్ అయితే ఇది రియల్ కంబ్యాక్ అవుతుంది రిషబ్ పంట్ కి. లైక్ తనకి 27 crores అవసరమా, ఇన్ని ట్రోల్స్ వచ్చాయి కదా ఈ సీజన్, కానీ ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళినా కూడా ఒక 50% ఆన్సర్ చేసినట్టే. బట్ చూద్దాం, వాళ్ళకున్న బౌలింగ్ అటాక్ మేజర్ మైనస్. సో గురించి నిన్న మ్యాచ్ లో అయితే కూపర్ కాన్లీ చూసాం కదా, ఆస్ట్రేలియన్ ప్లేయర్ డెబ్యూ చేశాడు. సేమ్ తన ఇన్స్పిరేషన్ అయితే షాన్ మార్ష్ అనేసి చెప్పాడు. సేమ్ షాన్ మార్ష్ లాగే బ్యాటింగ్ స్టాన్స్ గానీ, ఒక ఆస్ట్రేలియన్ ఒక ప్రెషర్ లో గానీ ఉంటే ఎట్లా ఆడతాడో సేమ్ అట్లానే ఆడాడు. సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు అబ్బా. వాళ్ళ మిడిల్ ఆర్డర్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది పంజాబ్ ది, బట్ చాలా బాగా ఆడాడు, లాస్ట్ వరకు ఉండి గెలిపించాడు. లాస్ట్ మినిట్ లో మార్చేశాడు కూపర్ కాన్లీ. మొహమ్మద్ షమ్మి 2023 వరల్డ్ కప్ లో మనం చూసాం అసలు ఆ షమ్మీకి ఉన్న పొటెన్షియల్ ఏంటని. ఒక సూపర్ ఉంది అప్పుడు ఫామ్. కానీ రీసెంట్ మనం సన్ రైజర్స్ కి చూసామంటే 10 per over వెళ్ళాడు కదా ఎకానమీ. సో తన మీద మరి ఆ పిచ్ బట్టే ఉంటది. ఇప్పుడు IPL లో కూడా అన్ని ఫ్లాట్ పిచ్చెస్ కదా. ఇప్పుడు ఎంత పెద్ద బౌలర్, ఇప్పుడు బుమ్రాన్ కూడా 3 6s 4 6s రాహుల్ టివాటి అనే కొట్టినవి ఉన్నాయి మనం. సో ఏంటంటే ఒక లో గ్రేడ్ ప్లేయర్, హై గ్రేడ్ ప్లేయర్ అట్లేం లేదు. లైక్ మోర్ ఓవర్ పిచ్ మీద డిపెండ్ అవుతుంది మనకి ఎట్లా అవుతుంది. ప్లస్ మనకు కూడా ప్లస్ మేజర్ గా మన వ్యూవర్షిప్ ఎంగేజ్మెంట్ కూడా ఒకప్పుడు 220 అంటే అదో పెద్ద స్కోర్ ఉండేది. ఇప్పుడు 280 300 లో కొడతామనేసి అంటున్నారు. ఇంక ఇది బౌలర్స్ గేమ్ ఇది ఒక 150 160 ఒకప్పుడు స్కోర్ ఎట్లా బేస్ ఉండేది, ఇప్పుడు 200 190 అయిపోయింది. ఇంకా బౌలింగ్ అన్నది అదొక సెగ్మెంట్ ఇంక లేదు. ఇంకా నువ్వు జాస్ప్రీత్ బుమ్రా అన్న, మిచెల్ స్టార్క్ అని ఎవరన్నా 10 per over వెళ్తున్నారు, 20 per over వెళ్తున్నారు. ఇంకా స్టాండర్డ్స్ లేవన్నమాట. ఇంక ఇది బౌలర్స్ గేమ్ కాదు కంప్లీట్ గా, ఎవరు బ్యాట్స్మెన్ ఇంకా పవర్ హిట్టింగ్ గేమ్ అయిపోయింది ఇంక T20 అంటే. ఇంకా సో మీకు ఇష్టమైన టీం ఏంటి? నాకు ఇష్టమైన టీం అయితే RCB ఈసారి కప్నాంని. సో మోర్ ఓవర్ నేను ప్లేయర్ ఓరియంటెడ్ గా నేను సపోర్ట్ చేస్తున్నాను అనమాట. లైక్ నా ఫేవరెట్ ప్లేయర్ RCB ఫస్ట్ మ్యాచ్ ఆ ప్లేయర్స్ కి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో వాళ్ళందరికీ ఆ చైర్స్ వదిలిపెట్టి ఒక మంచి ట్రిబ్యూట్ ఇవ్వడం జరిగింది, చాలా మంచిగా అనిపించింది. అసలు లైక్ ఒక ఫ్రాంచైజ్ ఎంత రెస్పెక్ట్ ఇవ్వగలదు ఫ్యాన్స్ అన్నది లైక్ చాలా మంచిగా అనిపించింది అది. సో ఇలా ఇంక వేరే ఏ ఫ్రాంచైజ్ చేయదేమో మరి నాకు తెలిసినంత వరకు. మేబీ లైక్ నేను ఫ్యాన్ కాబట్టి ఇలా చెప్తున్నాను, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ జెస్చర్ అన్నమాట. ఇలాంటివి అంటే ఒక పాజిటివిటీ అన్నది క్రియేట్ అయ్యింది. లైక్ ఏదైతే నెగిటివిటీ స్ప్రెడ్ అయిందో RCB మీద, దాన్ని వాళ్ళు నీట్ గా దాన్ని మంచి కవర్ అయితే చేయగలరు ఈ ఇన్సిడెంట్ తో. ఇంకా మోర్ ఓవర్ ఆ 11 seats తో ఇంకేదైనా లైక్ మేజర్ యాక్టివిటీస్ లైక్ ఎవ్రీ ఇయర్ ఒక 11 members కి ఎడ్యుకేషన్ చెప్పడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు ఏమైనా చేశారంటే ఇంకా మంచి ఒపీనియన్ క్రియేట్ అవుతుంది ఫ్రాంచైజ్ పైన. నమస్తే, చెప్పండి. IPL మ్యాచ్ ఉందండి ఈవినింగ్, LSC ఢిల్లీ. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నాకు పెద్ద ఐడియా లేదు, గెలిస్తే ఢిల్లీ గెలవచ్చు. కానీ ఏంటంటే ఈ క్రికెట్ అనేది చాలా వేస్ట్ అండి. మన భారతదేశంలో చాలా వేస్ట్ ఇది క్రికెట్. ఇప్పుడు మీ ప్రపంచ దేశాలు అన్ని చూసుకుంటే ఒక అభివృద్ధి చెందిన దేశాలు ఎవరు క్రికెట్ ఆడరు, క్రికెట్ చూడరు. అమెరికా కానీ, చైనా కానీ, జర్మనీ కానీ, ఇప్పుడు మొన్న వచ్చిందా అది కూడా తక్కువ, అది కూడా తక్కువ. మొన్న అంతా ఎవరు అభివృద్ధి చెందిన దేశాలు ఎవరు క్రికెట్ ఆడరు, ఎవరు చూడరు కూడా. ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. క్రికెట్ అనేది చాలా వేస్ట్ ఆఫ్, మార్నింగ్ నుంచి వరకు నైట్ వరకు. జస్ట్ ఎందుకు క్రికెట్ ప్రమోషన్ చేస్తారంటే ఈ మీడియా రంగం అలా కోసం, వచ్చే యాడ్స్ కోసం, డబ్బుల కోసం జనాలు ఒక పిచ్చి వాళ్ళని చేసి, ఒక పిచ్చిలా టీవీకి అతుక్కుపోయేటట్టు చేసి, ఏ పని లేకుండా, ఏం వర్క్ చేయకుండా, జాబ్ లేకుండా, బిజినెస్ ఒక టీవీకే అతుక్కుపోయేటట్టు తయారు చేస్తున్నారు. బ్రాండ్స్ ప్రమోషన్ చేస్తే ఇప్పుడు ఇండియన్ బ్రాండ్స్ ప్రమోషన్ చేసినా వాళ్ళు మనకు లాభమే కదా. ఒక బ్రాండ్స్ ప్రమోషన్ అదే అంటున్నా. ఈ పెట్టుబడిదారులు, ఒక బిజినెస్ వాళ్ళు వాళ్ళ బ్రాండ్స్ ప్రమోషన్ కోసమే మన మీద రుద్దుతున్నారు వాటిని. ఇప్పుడు నువ్వు గన్ని గంటలు ఎందుకు క్రికెట్ అవసరం మీద గన్ని గంటలు చేసి ఒక పిచ్చిలాగా చేసి, అదేదో నువ్వు ఒక సమాజ సేవకు, ఒక అభివృద్ధి విద్య మీద వైద్యం మీద ప్రమోషన్ చేయ, అవినీతి మీద ప్రమోట్ చేయు. ఏం చేయి కానీ స్వచ్ఛంద సంతమైన మంచి విషయాల గురించి చెప్పు. ఒక మంచి విషయాలు ఏం చెప్పడం లేదు, జస్ట్ వాళ్ళ బిజినెస్ కోసమే యువతను వాడుకుంటారు. మెయిన్ గా మన భారతదేశం యువత చెడిపోయి
క్రికెట్ తో చెడిపోతుంది చాలా మటుకు. వాళ్ళ వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ అవుతుంది. నేనేమంటున్నానంటే బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటపడడానికైనా ఏదైనా ఒకటి ఉండాలి. ఇప్పుడు స్పోర్ట్స్ అనే ఏదో ఆప్షన్ ఉందంటే చాలా వాటికి స్పోర్ట్స్ వల్ల డ్రింకింగ్ చేయని వాళ్ళు ఉన్నారు, మంచిగా వాటన్నిటిని మర్చిపోయి స్పోర్ట్స్ లో ముందుకెళ్లే వాళ్ళు ఉన్నారు. ఉన్నారు కరెక్టే, అది ఏదైనా ఉండాలి, శృతి మించొద్దు. కానీ ఇది బాగా శృతి మించింది క్రికెట్ అనేది, చాలా శృతి మించి. మొబైల్ కూడా పబ్జి అని మొబైల్ క్రికెట్ గేమ్స్ అని కూడా ఆడు బెట్టింగ్ పెట్టడం. మెయిన్ బెట్టింగ్ యాప్స్, యువత మొత్తం బెట్టింగ్ యాప్స్ మొత్తం లాస్ అయిపోయి అదే ఇల్లీగల్ అని గవర్నమెంట్ చెప్తుంది కదా. చెప్తాం యువత, కానీ మన వాళ్ళకి లేదు కదా మా ఏజ్ 18, 16, 17, 20 ఏజ్ కూడా అంతేందుకు పెద్ద పెద్ద తెలిసిన వాళ్ళకు కూడా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసుకుంటా డబ్బులు వాటి కోసం అని వాళ్ళు పెట్టి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే మంచి చెడు అనేది చూసే వాళ్ళలో ఉంటుంది. ఇప్పుడు బెట్టింగ్ ఆడాలి ఆడొద్దు అనేది మీ పర్సనల్ ఒపీనియన్. మీ పర్సనల్ ఒపీనియన్ తీసుకొచ్చి ఇప్పుడు ఇండియా క్రికెట్ వేస్ట్ అంటే అది కరెక్ట్ కాదు. కరెక్టే, మంచి చెడు రెండు మన ఒపీనియన్ ఉంటాయి. కానీ ఇప్పుడు సిగరెట్ డబ్బా మీద కూడా స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ అంటారు, ఆల్కహాల్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ అంటారు. కానీ ఆ జ్ఞానం అనేది ఉండదు కదా. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక వస్తువుని పిల్లలకి ఒక ఏజ్ వాళ్ళకి ఏదైనా ఒక వస్తువుని బౌకే చూపెట్టి ప్రమోషన్ చేసే వరకు మనిషి ఎటు పోతుంది, చెడుకు ఎక్కుతుందా అట్రాక్ట్ అవుతారా, మంచిగా అట్రాక్ట్ అవుతారా? మీరే చెప్పండి. ఏదైనా ఒక ప్రమోషన్ టీవీ ఓపెన్ చేయగానే అదే వచ్చాయి, టీవీ ఓపెన్ చేయగా ఐపీఎల్ వచ్చాయి, యూట్యూబ్ ఓపెన్ చేయగా ఐపీఎల్ వచ్చాయి, అప్పుడు ఐపీఎల్ వచ్చాయి. అప్పుడు ఎటు పోతావు నువ్వు? ఇది ఐపీఎల్ అయిపోయి ఇంకో ఐపీఎల్ చదువుతుంది. ఇప్పుడు ఇదే కంటిన్యూస్ గానే మొన్న నుంచి చూస్తాను, సంవత్సరం మొత్తం. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పెడతారు ఐపీఎల్, 2020 పెడతారు, ఇంకా ఇంకోటి పెడతారు, అది ఇంకోటి పెడతారు. ఏదో కూడా సంవత్సరం మొత్తం నడుస్తూనే ఉంటది. ఇది ఒక రొటీన్ దింపడము, జనాలు మత్తులు దింపడము. ఆ మత్తులకి బయటకు పోతే మళ్ళీ దింపాలి, మత్తులకి వేయాలి, మళ్ళీ మత్తులకి బయటకు మళ్ళీ మత్తులు వేయాలి. అంతొకటి బిజినెస్. హాయ్ బ్రో. ఈవినింగ్ మ్యాచ్ ఉంది కదా, ఎల్ఎస్జికి ఢిల్లీకి ఉంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? నీకు ఏ టీం అంటే ఇష్టం? అంటే ఆ రెండు టీమ్స్ లోనా? ఆ రెండు టీమ్స్ లో అయితే ఇష్టమైతే ఢిల్లీనే ఇష్టము, డీసీ. ఎందుకంటే ఓనర్, ఫ్రాంచైజ్ ఓనర్ తో మెయిన్. కానీ ఎక్కువ ఛాన్సెస్ అయితే ఎల్ఎస్జికే ఉన్నాయి. బ్యాట్స్మెన్ మెయిన్ టాప్ 3 టాప్ 5 మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు కదా. పూరను, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ఆడన్ మార్క్రమ్, నలుగురు ఉన్నారు. ప్లస్ బౌలింగ్ కూడా ఉంది. వాడు దిగ్విజయ్ లాఠీ సైన్ చేస్తారు కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో అంటే కొద్ది బౌలింగ్ అయితే ఢిల్లీ బాగుంది, బ్యాటింగ్ పరంగా అయితే ఎల్ఎస్జి బాగుంది. అంటే నువ్వేమనుకున్నా అంటే గతంలో ఎల్ఎస్జి మీద మస్తు ట్రోల్స్ వచ్చినాయి, మన కేఎల్ రాహుల్ సీరియస్ అయిన. అవును, అతను ఫ్రాంచైజ్ ఓనర్ మీద ఇట్లాంటి ట్రోలింగ్స్ వచ్చినాయి. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? పంతుని తీసుకున్నారు. అదే అంటే పంత్ పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు పోయింది లాస్ట్ ఇయర్. ఈసారి ఎట్లుంటో చూడాలి. అతను 27 రన్స్ కూడా చేయలేదు అన్నట్టు ఉంది లాస్ట్ ఇయర్ అయితే. కానీ ఈసారి ఎట్లుంటో చూడాలి. ఈసారి మంచి ఫామ్ లో ఉన్నాడు. పంతుకు కూడా మంచి ఛాన్స్ కదా ప్రూవ్ చేసుకోవడానికి నెక్స్ట్ కప్. అంటే మెయిన్ ఏంటంటే బ్రో, వాళ్ళ టీం అంతా ఫామ్ లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరన్ గానీ, మార్చ్ గానీ, ప్లస్ మార్క్రమ్ గానీ, వీళ్ళందరూ ఫామ్ లో ఉండడం బట్టి పంత్కి అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే తన ఫామ్ లో రావడానికి ఈజీ అవుతుంది. అదే నువ్వు మన వాళ్ళందరూ ఫామ్ లో లేకుండా పంత్ ఒక్కడి నడిపించాలంటే నడిపలేడు కదా. ఢిల్లీ గురించి ఏం చెప్తారు? ఢిల్లీ అయితే ఇప్పుడు ఫామ్ లో అయితే మనకి కేఎల్ రాహుల్ మంచి టచ్ లో ఉన్నాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ బాగుంటుంది. ఇంకా అక్షర్ పటేల్ ఏ ప్లేస్ లో అయినా తను బ్యాటింగ్ చేయగల ఇది ఉంది. సో ఓవరాల్ గా అయితే కొద్ది ఛాన్సెస్ అయితే మనకి ఎల్ఎస్జికి ఉంది. ఎల్ఎస్జికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ గా ఐపీఎల్ నీకే టీం అంటే ఇష్టం? ముంబై ఇండియన్స్. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ మ్యాచ్ గెలిచినప్పుడు? అదే ఆఫ్టర్ లాంగ్ టైం కాదు, ఐపీఎల్ లో ఒక చరిత్ర లాగా ఉంది. 14 years అంటే 13 years తర్వాత అదే 14th year గెలిచాము. బాగుంది. నాకు భయం అవుతుంది, ఏంటి ఎప్పుడు గెలవని ముంబై ఇప్పుడు సడన్ గా గెలిచింది అని. అంటే మీకనే కాదు కానీ మాకు కూడా కొద్దిగా టెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ముంబై ఎప్పుడు గెలిచినా కూడా అది టాప్ 4 లో పోలేదు. అదే భయం. ఎప్పుడు ఓడిపోయి లాస్ట్ లో ఫైనల్ కి వెళ్ళేది. మేబీ ఫైనల్, సెమీఫైనల్ అట్లా మ్యాచ్ లో 1 లేదా 2 మ్యాచ్లు గెలిచేది. అంటే 2013లో 5 లో 3 గెలిచింది, 5 లో 2 గెలిచింది. ఫస్ట్ 5 లో 2017 అయితే ఫస్ట్ 5 matches 5 ఓడిపోయింది. తర్వాత ఫైనల్ కప్పు కొట్టింది కదా. సో ఈసారి అలా అని కాదు కానీ ఈసారి ఎలా ఉందంటే ప్లేయర్లు మంచి ఫామ్ ఉన్నారు. ఒక ఇండియాకి వరల్డ్ కప్ అందించిన టాప్ 5 ప్లేయర్స్ అందరూ ముంబై ఇండియన్స్ లో ఉన్నారు. ఇండియా ప్లేయర్స్ అందరూ ముంబై ఇండియన్స్ లో ఉన్నారు. ప్లస్ దాంతో న్యూజిలాండ్ కెప్టెన్ శాట్నర్ ఇంకా ఫస్ట్ మ్యాచ్ లేదు కానీ సెకండ్ మ్యాచ్ కి వస్తున్నాడు. ప్లస్ విల్ జాట్స్ వరల్డ్ కప్ లో 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు కదా, అతను వస్తున్నాడు. ఉన్నారు చాలా మంది. అంటే ప్రతి టీంలో ప్లేయర్లు ఇంజురీలతో
దూరం అవుతుంటే ముంబైలో ఎవరిని పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు వీళ్ళు. అంటే ఎవరిని తీసేయాలి, ఎవరిని పెట్టుకోవాలనే ఫామ్ లోనే ఉన్నారు. ఫామ్ లో ఉన్నారు. ఒకటి ఫారెన్ ప్లేయర్స్ లో ఇప్పుడు రికల్టన్నా, డికాక. అంటే మామూలుగా ముంబైకి రోహిత్ శర్మ జోడి అంటే వాడు డికాక్ మంచి జోడి, బాగుంటది కానీ రికల్టన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు రేపు విల్జాట్స్ ప్లస్ శాంట్నర్ వస్తే రూథర్ఫర్డ్ ని పెట్టుకోవాలా, లేదంటే విల్జాట్స్ పెట్టుకోవాలా, గజన్ఫర్ ని పెట్టుకోవాలా, లేదా శాంట్నర్ పెట్టుకోవాలా, లేదా బౌల్టన్ పెట్టుకోవాలా, మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది. అదే నన్ను అయితే ఓవరాల్ గా ప్రెజెంట్ అయితే భయంకరంగా ఉంది. సో ఈసారి కప్ ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉంది? ఆల్వేస్ ముంబై ఇండియన్స్ అంటాం. ముంబై ఇండియన్స్ ఉంది కానీ టాప్ 4 అయితే ఈసారి ఆర్సీబీ పక్కా అంటదా? ఆర్సీబీ, ముంబై, కేకేఆర్. నేను అనుకున్నాం అయితే కేకేఆర్, పంజాబ్. సిఎస్కే ఎస్ఆర్హెచ్కి రావాలి. సిఎస్కే అంటే బ్రో ఇప్పుడు 14 కోట్లు పెట్టి ఇద్దరు ప్లేయర్లను తీసినారు. వాళ్ళు ఎవరైంది ఎవరికి తెలియదు, వాళ్ళు ఎలా ఆడతారో తెలియదు. దానితో ఇంజుర్లతో ఒకటి మైనస్ అయింది. కేకేఆర్ కూడా ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇంజుర్లతోనే కూడా తర్వాత మంచి స్ట్రాంగెస్ట్ టీం అది. హార్డ్ కోర్ బ్యాట్స్మెన్ ఉన్నారు దాంట్లో. ఫిన్నలేను ప్లస్ ఫిన్నలేను